హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆప్షన్ చైన్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండెక్స్ కానీ లేదా ఒక అసెట్ కానీ బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత మార్కెట్లో ఏ స్టేజ్ దగ్గర ఎక్కువ బయ్యర్స్ ఉన్నారు, ఏ స్టేజ్ దగ్గర ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు. సో అలాగే మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రెండు ఎక్కడెక్కడ ఉన్నాయి. మనం ఆప్షన్ బయ్యర్స్గా ఏ కాంట్రాక్ట్ని బై చేయాలి, ఏ కాంట్రాక్ట్ని సెల్ చేయాలి. తర్వాత స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే మనకి ఆప్షన్ బయ్యర్గా ప్రాఫిట్గా ఉంటుంది. తర్వాత ఏ కాంట్రాక్ట్ అయితే స్ట్రైక్ ప్రైస్ అయితే మనకి రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటుంది అని ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్ చైన్లోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడ మనకు అనాలిసిస్ చేయడానికి ఈజీగా సులభతరంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కాల్ అండ్ పుట్టు. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఆప్షన్ బయ్యర్గా నువ్వు ఏది బై చేస్తావు? వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్, కాల్ ఆప్షన్ని బై చేస్తావు. ఎప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందన్నగా, అంటే మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది అని తెలిస్తే కాల్ ఆప్షన్ని బై చేస్తారు. అదే మార్కెట్ డౌన్ సైడ్ ఉందంటే పుట్ ఆప్షన్ని బై చేస్తారు. ఎవరు? ఆప్షన్ బయ్యర్స్గా. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసేటప్పుడు సెల్లింగ్ సైడ్ మాత్రమే చూడాలి. సెల్లర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. ఎందుకంటే వాళ్ళ అనుగుణంగానే మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇస్తుంది, మన అనుగుణంగా మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇవ్వదు. సో ఇప్పుడు కాల్ సైడ్ ఉందనుకో, ఇన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకో, నార్మల్గా మనం ఏమనుకుంటాం, సో ఇక్కడ ఇన్ని కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ అని బై చేసినారు ఇక్కడ అనుకుంటాం. కానీ మ్యాటర్ అది కాదు. యాక్చువల్గా సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. కాబట్టి సెల్లర్స్ అనేవాళ్ళు ఈడ ఇన్ని కాంట్రాక్ట్స్ని రైజ్ చేశారు అంటే మార్కెట్ అనేది 25,550 కంటే పైకి పోకూడదని చెప్పి ఈడ కాంట్రాక్ట్స్ని బిల్ చేశారు. మార్కెట్ ఇంతకుమించి పైకి పోకూడదని చెప్పి కాల్ కాంట్రాక్ట్స్ని సెల్ చేసి పెట్టుకున్నారు, ఈడ రైట్ చేశారు. పుట్ కాల్ చూస్తే మార్కెట్ అనేది ఇంతకుమించి 25,500 కంటే కిందికి పడకూడదని చెప్పి పుట్ని సెల్ చేశారు. ఎవరు? ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే. ఇట్లా మనము ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేయాలంటే మనం ఫస్ట్ సెల్లర్స్ లాగే చూడాలి మనము. ఇది ఓఐ అంటే ఏంటి? ఓఐ అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్స్పైరీస్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఒక ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పటి నుంచి సటన్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎన్ని కాంట్రాక్ట్స్ ఓపెన్లో ఉన్నాయో తెలుపుతుంది. అది ఓఐ. టోటల్ ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పటి నుంచి రన్నింగ్ ఎండ్ అయ్యేంత వరకు ఎన్ని కాంట్రాక్ట్స్ డే బై డే ఇంక్రీజ్ అయ్యకుంటూ వస్తున్నాయో అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ అది ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉండేటివి 25,500, 25,600, 25,700 అన్ని కాంట్రాక్ట్స్ని లాస్ట్ ఓఐలో స్టోర్ చేసుకుంటూ వస్తుంది. చేంజింగ్ ఓఐ అంటే పర్టికులర్ డేలో ఈరోజు సడన్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎన్నెన్ని కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయో చూపిస్తుంది. అది చేంజింగ్ ఓఐ. తర్వాత నెక్స్ట్ డేకి ఇవన్నీ దీంట్లోకి యాడ్ అయిపోయింటాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. నెక్స్ట్ డేకి వాల్యూమ్ వచ్చి సో బై చేసిండేటివి సెల్ చేసిండేవి రెండింటిని కలిపి వస్తుంది. వాల్యూమ్ అనేది 10 మంది లేక ఒక ఆప్షన్ సెల్లర్ అనేవాడు కాల్ సైడ్ ఉన్న కాంట్రాక్ట్స్ని 1,00,000 సెల్ చేసినాడు అనుకో, చిన్న రీటైలర్స్ ఆ 1,00,000 కాంట్రాక్ట్స్ని ఒకరు 5, ఒకరు 10, ఒకరు 100 అట్లా బై చేసింటారు. సో దాని అర్థం వీడు 1,00,000 సెల్ చేసినాడు కాబట్టి వాళ్ళు 1,00,000 బై చేసినారు. సో 2,00,000 అవుతుంది వాల్యూమ్. ఇది వాల్యూమ్ తెలియజేస్తుంది. ఐవి అనేది వాలటాలిటీని తెలియజేస్తుంది, మార్కెట్ వాలటాలిటీ. యాక్చువల్గా హైవి అంటే ప్రీమియమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ హైలో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనము ఆప్షన్ని బై చేయకూడదు అని తెలియజేస్తుంది.
ప్రీమియం అనేది తక్కువ ఉందనుకో, సో అట్రాక్టివ్గా ఉంది, అండర్ వాల్యూ అది ఏదో అనుకోవచ్చు. అది ఐబీ అనేది 19 లోపు ఉంటే పర్లే. ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే 25,500 ఇదే ఉంది. ఈ 25,500 యొక్క కాంట్రాక్ట్ ఉంది కదా, దాని ప్రైస్ లాస్ట్లో ఎంత ట్రేడ్ అయింది లాస్ట్గా అది. చేంజింగ్ ఓఐ చేంజ్ ఏమైందంటే ప్రీవియస్ డేకి ఈ డేకి మధ్య ఉన్న చేంజ్ని ఇది చూపిస్తుంది. ఇవేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంది ఓఐ, చేంజింగ్ ఓఐ. తర్వాత ఐవి కూడా కొన్ని సందర్భాలు ఐవి చూస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే బిడ్ అంటే అడుగుతుంటారు, ఎవరు బయ్యర్స్ అనే వాళ్ళు అడుగుతున్నారు ఎంతకి 441, అది 25,150. సరే 25,150 దగ్గర 150 కాంట్రాక్ట్ని బయ్యర్స్ అనే వాళ్ళు 441 దగ్గర అడుగుతున్నారు. ఎన్ని కాంట్రాక్ట్స్ క్వాంటిటీ ఎన్ని 130 అడుగుతున్నారు. సెల్లర్స్ 130నే ఇస్తామంటున్నారు, కానీ వాళ్ళు అడుగుతున్నది ఎంతకంటే 442. ఇది బయ్యర్స్ అడిగే ప్రైజు, సెల్లర్స్ అడిగే ప్రైజు. క్వాంటిటీ కూడా ఇవి, బయ్యర్స్ అడిగే క్వాంటిటీ, సెల్లర్స్ అడిగే క్వాంటిటీ ఇవి. ఎక్కడైతే బయ్యర్స్ ఎక్కువగా క్వాంటిటీని అడుగుతున్నారంటే మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది పోతుందని అర్థం. ఇక్కడ కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటాయి. ఇదంతా క్లియర్ చేస్తాం. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ అనేది సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలన్నాం కాబట్టి మార్కెట్ ఎక్కడుంది చూడండి, 25,550 దగ్గర ఉంది. సో ఇప్పుడు ఓఐ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఏడా 25,600 దగ్గర ఉంది. ఎంత ఉంది 3 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి, 3,26,000 ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు కాల్ కాంట్రాక్ట్స్ని ఎక్కువగా 25,600 దగ్గర రైట్ చేసినారు. ఎందుకు మార్కెట్ ఇంతకుమించి 25,600 కంటే పైకి పోకూడదని ఇక్కడ కాంట్రాక్ట్స్ని రైట్ చేశారు. ఎవరు ఆప్షన్ సెల్లర్స్. ఎన్ని కాంట్రాక్ట్స్ 3,26,000 కాంట్రాక్ట్స్ అనేటివి రైట్ చేశారు. సో వాళ్ళు ఇన్ని కాంట్రాక్ట్స్ రైట్ చేశారంటే మార్కెట్ ఇంతకుమించి పైకి పోకూడదనే ఇన్ని కాంట్రాక్ట్స్ రైట్ చేశారు. ఒకవేళ వీళ్ళకి అనుగుణంగా కాకుండా మార్కెట్ పైకి పోతుందంటే ఈ ఇండెక్స్లో హెవీ స్టాక్స్ ఉంటాయి కదా, నిఫ్టీలో హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇలా ఉన్నాయి కదా, అలాంటి దానిలో ప్రెజర్ పెడతారు. అలా ప్రెజర్ పెట్టడం వల్ల మార్కెట్ అనేది పైకి పోకుండా వీళ్ళకు తగిన డైరెక్షన్లో వస్తుంది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మార్కెట్ 25,500 దగ్గర 550 దగ్గర ఉంది. కాల్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఓఐ అనేది 25,600 దగ్గర ఉంది. సో ఇట్లా ఎక్కువ ఓఐ ఎక్కడుందో, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే ఎక్కువ ఓఐ బిల్డ్ అవుతుందో దాన్ని మనము రెసిస్టెన్స్ అంటాం. కాల్ సైడ్ కల్లా ఎక్కువ కాంట్రాక్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో, అదే పుట్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈడ 4 lakh కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. ఎక్కడ 25,500 దగ్గర. మార్కెట్ అనేది 25,500 కంటే కిందకు పడదు. సో ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు పుట్ ఆప్షన్ని ఇక్కడ సెల్ చేశారు 25,500 దగ్గరే, ఇంతకుమించి కిందికి పోకూడదని. సో అప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అది 25,500. ఒకవేళ మార్కెట్ అనేది 25,600కి వచ్చేసింది, 25,250 నుంచి 600 దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడ 3 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు చిన్నగా మార్కెట్లో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో కిందికి డౌన్ సైడ్ పోయేటట్టు చేస్తారు, కానీ పోలేదా, పొరపాటున దీన్ని బ్రేక్ చేసిందా, బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే చూద్దాం. దీనికన్నా హైయెస్ట్ ఓఐ ఎక్కడెక్కడ ఉందో, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది, ఎక్కడ 26,000 దగ్గర ఉంది. కానీ 1 డేలో మార్కెట్ అనేది ఇన్ని పాయింట్స్ అనేది మూవ్ అవ్వదు. సో ఇంకా దగ్గర చూద్దాం, 25,650 దగ్గర ఎట్లా ఎన్ని ఉన్నాయి, 1 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో తర్వాత చూస్తే 25,700 దగ్గర 2 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే
25,700 దగ్గర ఉంటుంది. ఒకవేళ మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తే 25,600ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది 25,700 దగ్గర ఉంటుంది. ఒకవేళ 25,500ని బ్రేక్ చేసి మార్కెట్ కింద పడుతుందంటే అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే చూడండి ఎక్కడ ఎక్కువ ఓఏ ఉందో ఇక్కడ ఉంది. ఎక్కడ 25,400 దగ్గర ఉంది. సో మార్కెట్ కిందకు పడతా వస్తుంది అనుకో 25,500ని బ్రేక్ చేస్తే 25,400 దాకా మార్కెట్ పడిపోద్ది. ఆ తర్వాత అంతకుమించి కిందకు పడదు. ఎందుకంటే ఆడవని ఎక్కువ కాల్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కాల్ కాంట్రాక్ట్స్ని ఎక్కువ సెల్ చేశారు. ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక ఆప్షన్ని బై చేయాలంటే ఏ స్ట్రైక్ ప్రైస్ని బై చేస్తే మనకి హై ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చిక్కాలా చూద్దాం. ఇప్పుడు మార్కెట్ అనేది 25,550 దగ్గర ఉంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు మార్కెట్ 25,500 కంటే పైకి పోతుంది అనుకున్నాం. అప్పుడు మనం అర్ధ మనీ ఆప్షన్ అనేది యాదవుతుంది. అర్ధ మనీ ఏ ప్రైస్ దగ్గర అయితే మార్కెట్ ఉందో ఆ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది కరెక్ట్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ ఏది ఉంటే దాన్ని అర్ధ మనీ ఆప్షన్ అంటారు. అర్ధ మనీ ఆప్షన్ అనేది 25,500 అవుతుంది. సో అర్ధ మనీ ఆప్షన్ బై చేయడం వల్ల మనకి బ్యాలెన్స్డ్ రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. అర్ధ మనీ ఆప్షన్ బై చేయడం వల్ల మనకి మోడరేట్గా ఉంటుంది రిస్క్ రివార్డ్ అనేది. అండ్ ఆల్సో అక్కడ అర్ధ మనీ ఆప్షన్ దగ్గర డెల్టా అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. డెల్టా అనేది 0.5 0.4 అట్లా ఉండొచ్చు. ఉంటే అట్లా డెల్టా అనేది తక్కువ ఉండడం వల్ల కొంచెం పర్లే, అంటే అంత తక్కువ లేకుండా 5 అనేది మీడియంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ మన డైరెక్షన్లో పోతే ఒక రకంగా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు 25,550 దగ్గర ఉంది, మనం 25,400ని కాల్ ఆప్షన్ని బై చేసామనుకో అప్పుడు దాన్ని ఏమంటారంటే ఇన్ ద మనీ అంటారు. సో మార్కెట్ ఉన్న ప్రైస్ కంటే లోపలికి వచ్చి కిందికి వచ్చి బై చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్ ద మనీ ఆప్షన్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది పెరుగుతుంది. అప్పుడు 25,550 నుంచి 25,450 దగ్గరికి, 25,400 దగ్గరికి. సో 25,550 నుంచి 400కి 25,400కి మధ్యలో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 150 పాయింట్స్ ఉన్నది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనం అనుకున్న డైరెక్షన్ కంటే రాంగ్ డైరెక్షన్లో పోయినా కూడా మనకి ప్రాఫిట్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఇన్ ద మనీ ఆప్షన్ బై చేయడం వల్ల, కాల్ ఆప్షన్ని బై చేయడం వల్ల. ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అనేది డెల్టా ఎక్కువగా ఉంటుంది. ఆడ 0.6 నుంచి 0.8 లోపు ఉంటుంది. అలా డెల్టా కూడా ఉండడం వల్ల ఇక్కడ హై ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హై ప్రాబబిలిటీలో ఉంటుంది. ఇక్కడ టైం డికే కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్ ద మనీ ఆప్షన్లో టైం డికే కూడా తక్కువ ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ట్రేడర్స్ ఇక్కడ సేఫర్, ఇక్కడ ట్రేడ్ చేయాలంటే దీని నుంచి ట్రేడ్ చేయాలంటే 25,400 ఇన్ ద మనీలో ట్రేడ్ చేయాలంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ పోతుంది అనుకోని 25,500 దగ్గర మార్కెట్ ఉంది, 25,700 బై చేసినాం కాల్ ఆప్షన్ని. దీన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద మనీ, ఓటీఎంని బై చేయడం వల్ల మనకి ప్రీమియం అనేది తక్కువలో చిక్కుతుంది అనుకుంటాం. అలా అనుకొని చాలామంది రీటైలర్స్ బై చేస్తారు. కానీ అక్కడ ఓటీఎంని బై చేయడం వల్ల లో డెల్టా ఉండడం వల్ల మార్కెట్ సరిగ్గా మూమెంట్ ఇవ్వదు. టైం డికే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న డైరెక్షన్లో నిదానంగా రానిలే, మార్కెట్ నిదానంగా వస్తుంది స్పీడ్గా రాకుండా. అప్పుడు టైం డికే వల్ల ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతాయి. సో ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతూ వస్తాయి. టైం డికే చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ డెల్టా అనేది చాలా తక్కువగా ఉంటుంది. 0 to 1 2 3 ఉండొచ్చు. అట్లుంటుంది. ఉండడం వల్ల ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతుంది. మార్కెట్ స్లోగా మనం అనుకున్న డైరెక్షన్లో స్లోగా వచ్చినా కూడా. అందుకని హై ప్రాబబిలిటీ మనం ప్రాఫిట్ను గెయిన్ చేయాలంటే అర్ధ మనీ ఆప్షన్ కానీ ఇన్ ద మనీ ఆప్షన్ కానీ, అది కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ మనం తీసుకోవాలి. పుట్ సైడ్కి రివర్స్ అంతే. ఇప్పటికైనా కానీ పుట్ సైడ్ కూడా రివర్స్. ఇప్పుడు మార్కెట్ 25,500 దగ్గర ఉంది, 550 దగ్గర మార్కెట్ డౌన్ అవుతుంది అనుకో, అప్పుడు 25,500 అనేది అర్ధ మనీ ఆప్షన్ అవుతుంది. అర్ధ మనీ ఆప్షన్ అనేది
కాల్ సైడ్కైనా పుట్ సైడ్కైనా, అంటే మార్కెట్ డౌన్ సైడ్లో అయినా లేదా అప్ సైడ్ పోయినా కూడా అట్ ద మనీ ఆప్షన్ అనేది కరెక్ట్ మార్కెట్ ఎక్కడుందో దాని దగ్గర ఉండే స్ట్రైక్ ప్రైస్ని అట్ ద మనీ ఆప్షన్ అంటారు. మార్కెట్ డౌన్ సైడ్లో పోయేటప్పుడు ఇన్ ద మనీ ఆప్షన్ ఏది అవుతుందంటే, ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ అవుతుంది 25,500 నుంచి డౌన్ అవుతుంది. అప్పుడు 25,500 నుంచి డౌన్ అవుతుంది అనుకో, అప్పుడు 25,600 ఉంది కదా, ఈ 600 వచ్చి ఇన్ ద మనీ ఆప్షన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఏదవుతుంది 25,400 అనేది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. యాక్చువల్గా మార్కెట్ ఇంకా 25,400 దగ్గర పోవాలా, 25,550 దగ్గరే ఉన్నది. కానీ ముందుకెళ్ళి మనము పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాం మార్కెట్ కింద పడిపోతుందని, అందుకని ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. మార్కెట్ కిందికి పోయేటప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేయాలంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. 25,400 25,550 దగ్గర ఉన్నప్పుడు మార్కెట్. కానీ అట్ ద మనీ ఆప్షన్ అనేది రెండింటికి ఒకటే విధంగా ఉంటుంది. మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ఉందో ఆ ప్రైస్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ అట్ ద మనీ ఆప్షన్ అవుతుంది. సో తర్వాత 25,500 కంటే మార్కెట్ కింది పోకూడదని చెప్పి పుట్ రైటర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఓఐని బిల్డ్ చేస్తున్నారు. కాల్ రైటర్స్ వచ్చి 25,600 కంటే పైకి పోకూడదని చెప్పి ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు, ఓఐని బిల్డ్ చేస్తున్నారు. 3,26,000 చూడండి. సో చూడండి, ఇది 25,500 ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది. చెప్పినాం కదా, వీటికి వచ్చిన తర్వాత ఈడ ఎక్కువ ఓఐ అని బిల్డ్ అవుతుంది పోర్టు. సో మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ రెండు 25,500 టు 25,600 ఈ 100 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. 25,600 దగ్గర సపోర్ట్ అని మనం అనుకున్నాం, రెసిస్టెన్స్ అని అనుకున్నాం. మళ్ళీ సపోర్ట్ ఎక్కడ అనుకున్నాం, 25,500 అనేది సపోర్ట్, ఇది సపోర్టు. 25,600 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కొత్తగా కాంట్రాక్ట్స్ అనేది బిల్డ్ అయినాయి, పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి కాబట్టి ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. కాల్ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. నువ్వేం చేస్తావు, ఈ 25,600 అనేది బ్రేక్ చేసిందంటే, ఒకవేళ 25,600 అనేది బ్రేక్ చేసిందంటే అప్పుడు నువ్వు సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలంటే చూసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఎక్కడుంది, కాల్ సైడ్ 2 lakhs ఉంది, తర్వాత 2,24,000 ఉంది, ఇక్కడ 2,76,000 ఉంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే 25,700. ఇప్పుడు డ్రా చేసి చూపిస్తా. సో ఇప్పుడు ఒకవేళ 25,600 అనేది బ్రేక్ చేసిందంటే, ఏడైతే బ్రేక్ చేయలేదు నేను చెప్తాండి, అది ఒకవేళ బ్రేక్ చేసిందంటే ఒకవేళ 25,600 అనేది స్ట్రాంగ్గా బ్రేక్ ఇచ్చేసింది అనుకో, ఎడా ఓపెన్ ఇంట్రెస్ట్లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం చేయాల్సింది ఇది 25,700 దగ్గరికి చూసుకోవాలి. ఈడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ, ఈడ బిల్డ్ అవుతుంది కాబట్టి ఇంత నుంచి మార్కెట్ అనేది పైకి పోకూడదని చెప్పి ఈడ బిల్డ్ అవుతుంది ఎక్కువ. చెప్పాను కదా, అప్పుడున్న కాంట్రాక్ట్స్ కంటే కొన్ని కాంట్రాక్ట్స్ తగ్గాయి. అది కాల్ రైటర్స్లో, పుట్ రైటర్స్లో పెరిగాయి. దానివల్ల స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ వచ్చింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనుకున్నాం, 25,700 దగ్గర అనుకున్నాం. వాటికి వచ్చింది మార్కెట్ కన్సాలిడేషన్ అయింది. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అలాంటివి ఎప్పుడు వస్తాయి, అట్లా ఫామ్ అయిన తర్వాత మనం ఆపోజిట్ ఏ ట్రేడ్ తీసుకోవాలి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీంట్లోనే ఇంక్లూడ్ చేసింది. వీడియో అనేది ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో కనుక్కోవడానికి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తాం.